హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్. ఈరోజు వీడియోలో డావిన్సీ రిజాల్వ్లో ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దానికోసం నేను ఈ ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ అనేది యూట్యూబ్ నుండి డౌన్లోడ్ చేశాను అండ్ ఒక వీడియో క్లిప్ని pixels.com నుంచి డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. నేను ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ని టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా, అది కూడా సెకండ్ ట్రాక్లో. ఓకే, అండ్ నాకు ఆడియో అవసరం లేదు, రిమూవ్ చేస్తున్నా. సో ఇలా ఉంది ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ అనేది. ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్లో సాలిడ్ కలర్ తీసుకుందాము. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి జనరేటర్స్, సాలిడ్ కలర్. ఓకే, సాలిడ్ కలర్ అనేది బ్లాక్ ఉంది కాబట్టి మనకి అలా కనిపిస్తుంది. సో సాలిడ్ కలర్ని నేను ఎల్లోకి చేంజ్ చేస్తాను. ఓకే, బట్ ఈ ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్లో మాత్రం ఈ ఎల్లో కలర్ అప్లై అవ్వాలి, అంటే ఈ వైట్ ఏరియాలో ఎల్లో కలర్ రావాలి, రైట్? ఎందుకు రాలేదు అంటే ఈ ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసి ఇన్స్పెక్టర్లో కాంపోజిట్ మోడ్ని మల్టిప్లైగా సెట్ చేయాలి. ఇప్పుడు చూడండి అప్లై అయిందా? ఓకే, బట్ నేను వైట్ కలరే ఉంచేస్తాను. ఇది సింపుల్గా ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్. ఇలా కాకుండా ఇంకొంచెం ఎఫెక్టివ్గా ట్రై చేద్దాం. సో దానికోసం నేను సేమ్ దీన్నే డూప్లికేట్ చేస్తున్నా. కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ సింగిల్ ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ ఉంది కదా, సో దాన్ని డూప్లికేట్ చేసి స్ప్రెడ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేస్తున్నా అండ్ కొంచెం ఫార్వర్డ్కి మూవ్ చేసా. అండ్ మూవ్ చేసిన దాన్ని సెలెక్ట్ చేసి దాని పొజిషన్ని చేంజ్ చేస్తున్నా. ఓకే, అండ్ సేమ్ అలానే ఇంకో డూప్లికేట్. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే డూప్లికేట్ చేసామో వీటన్నిటిని కాంపౌండ్ క్లిప్గా కన్వర్ట్ చేద్దాం. న్యూ కాంపౌండ్ క్లిప్ క్రియేట్. నెక్స్ట్ వచ్చేసి వీడియో క్లిప్ని యాడ్ చేద్దాం. సో దానికోసం నేను దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. ఓకే, మీడియా పూల్లో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న వీడియో క్లిప్ని యాడ్ చేస్తున్నా. ఆడియో అవసరం లేదు నాకు, రిమూవ్ చేస్తున్నా. ఓకే, యాడ్ చేశాను, బట్ మనకి ఆ ఎఫెక్ట్ అనేది కనపడట్లే. ఎందుకు అంటే మనం తీసుకున్న క్లిప్ కాంపోజిట్ మోడ్ని యాడ్గా చేంజ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ప్లే చేస్తున్నా ఒకసారి. నైస్ కదా. నేను దీన్ని డ్రాగ్ చేస్తున్నా. నెక్స్ట్ దీన్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేయడం కోసం ఫస్ట్ ఈ కాంపౌండ్ క్లిప్ ఉంది కదా, దీని కాంపోజిట్ మోడ్ని మల్టిప్లైకి సెట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ కాంపౌండ్ క్లిప్ని డూప్లికేట్ చేస్తున్నా. ఈ క్లిప్ని నెక్స్ట్ ట్రాక్కి మూవ్ చేసా అండ్ నెక్స్ట్ ఇప్పుడు కాంపౌండ్ క్లిప్ని డూప్లికేట్ చేస్తున్నా. ఓకే, ఎందుకు చేశానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సింగిల్ స్ప్లాష్ ఎఫెక్ట్ అనేది ఉంది కదా, అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీని ఒపాసిటీని డిక్రీజ్ చేస్తున్నా, 26కి సెట్ చేస్తున్నా అండ్ దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నా. ఈ ఏరియాలో అబ్జర్వ్ చేశారా? ఓకే, మరీ అంత వద్దు, కొంచెం చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేస్తున్నా చూడండి. రైట్, నైస్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేద్దాం. సో దానికోసం నేను అగైన్ దీన్ని డూప్లికేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ క్లిప్ని యాడ్ చేద్దాం. ఎఫెక్ట్స్లో ఎఫెక్ట్స్ ఆప్షన్, అడ్జస్ట్మెంట్ క్లిప్ డ్రాగ్ చేసి టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్ని సెలెక్ట్ చేసి కలర్ పేజ్కి మూవ్ అవుతున్నా. ఇక్కడ ఈ విండో ఆప్షన్లో గ్రేడియంట్ అని ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేస్తున్నా అండ్ దీన్ని రొటేట్ చేస్తున్నా.
ఓకే. ఇక్కడ ఏదో చేశా బట్ చేంజ్ అయితే ఏం అర్థం కావట్లేదు కదా! ఏంటి అంటే ఇక్కడ హైలైట్‌ని క్లిక్ చేస్తున్నా చూడండి. ఇది మనం చేసిన చేంజ్ అనమాట. అయితే మనకిక్కడ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. అట్లా అర్థమవ్వద్దు అంటే ఇక్కడ సాఫ్ట్‌నెస్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తూ అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు నేనేం చేస్తా అంటే కలర్ చేంజ్ చేస్తా. సో దాన్ని నేను సమ్ రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్‌లో ఇస్తాను. ఓకే. అండ్ సేమ్ అలానే ఇప్పుడు మనం టాప్ యాంగిల్‌కి మూవ్ చేసాం కదా! ఇప్పుడు బాటమ్ యాంగిల్‌కి చేద్దాం. సో దానికోసం సీరియల్‌లోనే యాడ్ చేయాలి. కీబోర్డ్‌లో ఆల్ట్ ఎస్. అగైన్ విండో, గ్రేడియంట్ టూల్, డ్రాగ్ టు డౌన్. ఒకవేళ సాఫ్ట్‌నెస్‌ని ఏమైనా అడ్జస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. అండ్ కలర్ చేంజ్ చేస్తున్నా. సమ్ రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ ఇద్దాం. ఓకే. అండ్ ఇంకో సీరియల్‌లోనే యాడ్ చేస్తున్నా ఆల్ట్ ఎస్. దీనికి ఏంటి అంటే ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళేసి విగ్నేట్ అని సెర్చ్ చేయండి. అండ్ అప్లై టు ఈ థార్డ్ నోడ్. ఓకే. అండ్ దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే. సాఫ్ట్‌నెస్‌ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. పర్ఫెక్ట్. ఒక్కసారి ఇప్పుడు ఎడిట్ పేజ్‌లోకి వెళ్దాం. ఒకసారి ప్లే చేస్తున్నా చూడండి. పర్ఫెక్ట్. సో ఈ విధంగా డావిన్సీ రిజాల్వ్‌లో ఇంక్ స్ప్లాష్ ఎఫెక్ట్ అనేది డిఫరెంట్ వేస్‌లో క్రియేట్ చేయొచ్చు.